భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులైన బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగుతోంది. మంగళగిరిలో బీసీపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ దీక్ష కొనసాగిస్తున్నారు. బీసీల హక్కులు సంక్షేమం కోసం బీసీ ధర్మ దీక్ష పేరుతో ఈ పోరాటం చేస్తున్నారు. బీసీల హక్కులను కాపాడటానికి ప్రత్యేకమైన చట్టాన్ని అమలు చేయాలని, రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, విద్య, ఉపాధి, స్థానిక సంస్థలు, శాసనసభలో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ పోరాటం రాజకీయ పదవుల కోసం కాదని, బీసీల ఆత్మగౌరవం, న్యాయం కోసమేనని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఈ దీక్షకు రాజకీయాలకు అతీతంగా అంతా మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. 2వ రోజు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చలనం లేదు. చంద్రబాబు నాయుడు గారు చక్కగా భోంచేసి ఇంట్లో పడుకున్నారు. ఇక్కడ ఒక మనిషి నిద్రాహారాలు మానేసి దీక్ష చేస్తున్నారు బీసీల కోసం. ఈ రోజున 4 సార్లు సీఎం అయ్యానంటే వాళ్ళ భిక్ష అనేది ఆయన మర్చిపోయి చక్కగా హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే బీసీ పెద్దలు ఇప్పటికైనా గమనించాలి. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా చాలామంది మమ్మల్ని ప్రశ్నించారు, బీసీలకైనా మా కోసం ఏమీ చేయరా అని. అసలు ఈ పార్టీ పెట్టిందే అందరి కోసం, బీసీల కోసం ఒకటే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం. అవసరం వస్తే రెడ్లు రావచ్చు, కాపులు రావచ్చు, అందరికీ సంబంధించిన పార్టీ. కమ్మరు కూడా వెల్కమ్ ఇక్కడ మాకు. ఇది ఒక పార్టీ ముద్ర వేసి రామచంద్ర యాదవ్ గారిని మీరు ఏలెట్టు చూపించడానికి మీకు ఏ రకమైన అర్హత లేదని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇంకోటి, బీసీ పెద్దలందరూ కూడా ఈ రోజున ఈ సిచ్యువేషన్ చూసి మీకు లైవ్ వస్తుంది 24 గంటలు. మీరు ఈ రోజున అది చూస్తూ ఉంటున్నారని మాకు తెలుసు. మీరు కనుక ఇప్పటికైనా కదిలి రాకపోతే మీకు ఇచ్చే మర్యాద మేము ఇవ్వం. ఏదైనా ఒక సందర్భం వస్తే మిమ్మల్ని పిలవం. రేపొద్దున్నే మీరు అనాథల్లాగా బతకాల్సిందే. రామచంద్ర యాదవ్ గారు ఒక సింహంలాగా పోరాడుతున్నాడు ఇక్కడ కూర్చుని. వీళ్ళంతా కూడా